వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వీడియో చేసి ఆల్మోస్ట్ 20 days అయిపోతుంది కదండి. సో సారీ ఫర్ ద లేట్ వీడియో. ఏంటంటే మీ అందరికీ తెలిసిన విషయమే, నేను లాస్ట్ టైం ఎలక్షన్స్ అప్పుడు నామినేషన్ వేశాను కదా జనసేన పార్టీ తరఫున. సో ఆ ఎలక్షన్ బిజీలో నాకు వీడియో పెట్టుకోవడానికి అవ్వలేదన్నమాట. మొత్తం ఎలక్షన్స్ రిజల్ట్స్ అన్నీ అయిపోయినాయి కదా. సో అందుకని చెప్పి ఇప్పుడు వీడియోస్ కంటిన్యూ చేస్తున్నాను. అందుకని చెప్పి మధ్యలో చేయలేకపోయానండి, ఏమనుకోవద్దు దానికోసం. నెక్స్ట్ ఏంటంటే ఈరోజు వీడియోలో టాపిక్ ఏంటంటే మగ్గం కోసం చెప్పమంటున్నారు కదండి. మగ్గం అనేది ఎలా ఉంటుంది, ఎన్ని ఇంచెస్లో తీసుకోవాలి, ఓకేనా? అది వుడెన్ ఎలా ఉంటుంది, ఐరన్ ఎలా ఉంటుంది, ఈ రోజు వీడియోలో టాపిక్ అదనమాట. నేను మీకు చూపిస్తాను, 2 మగ్గమ్స్ కూడా చూపిస్తాను. అలాగే అవి ఎక్కడ దొరుకుతాయి, ఎంత కాస్ట్ అనేది కూడా నేను మీకు చెప్తాను. ఓకే, వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మీరు ఇదే ముందుగా నా ఛానల్ చూసినట్టయితే కనుక నా వీడియోస్ ఒకసారి చూడండి. మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, టచ్ చేయండి. బెల్ సింబల్ మీద టచ్ చేయండి, ఆల్ మీద టచ్ చేయండి. అప్పుడే నేను ఎప్పుడు ఈ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓకే అండి, ఫస్ట్ మనకి చెక్క మగ్గం. చెక్క మగ్గం అంటే చెక్కతో చేస్తారు కదా. ఈ చెక్కతో చేసే మగ్గాలు అనేవి డైరెక్ట్గా మనకి ఎంబ్రాయిడరీ మెటీరియల్స్ దొరికే షాప్స్. అంటే మాది వైజాగ్ అండి. చాలా మంది అడుగుతూ ఉంటారు అడ్రస్ చెప్పమని చెప్పి. వైజాగ్ వరకు నాకు తెలుసు, మిగతా ఊళ్ళ సంగతి నాకు తెలీదు. సో వైజాగ్ అయితే పూర్ణ మార్కెట్లో మొత్తం అంతా హోల్సేల్ మార్కెట్ అనమాట. అది పూర్ణ మార్కెట్ అనేది. ఏది కావాలన్న కూడా అక్కడ హోల్సేలే ఉంటాయి. సో ఎంబ్రాయిడరీ మెటీరియల్ షాప్స్ చాలా పెద్ద పెద్ద ఉన్నాయి అక్కడ. అలాంటి షాప్స్ లో ఏంటంటే, అంటే అంత పెద్ద షాప్స్ మీ ఊర్లో కూడా ఉన్నాయి అనుకోండి, అలాంటి షాప్స్ లో ఇలాంటి మగ్గాలు అనేవి మనకి దొరికేస్తున్నాయి, చెక్క మగ్గాలు. ఓకేనా? సో ఈ మగ్గం అనేది ఒకవేళ అలా దొరకలేదనుకోండి, మీకు తెలిసిన కార్పెంటర్స్ ఉంటారు కదా, కార్పెంటర్స్ తోటి ఇప్పుడు నేను మీకు ఇది ఎంత పొడవులో ఉంది, ఎంత వెడల్పు ఉంది, అలాగే నేను ఇది చూపిస్తున్నాను కదా మీకు. సో ఇది ఒకసారి వాళ్ళకి చూపించి చూడండి, మాకు ఇట్లాంటి మగ్గం కావాలని మీరు అడిగితే కనుక వాళ్ళు చేసిస్తారు. ఓకేనా? సో దీని సంగతి ఏంటో చూద్దాం. ఫస్ట్ మనకేంటంటే చెక్క మగ్గానికి చూడండి ఇలా ఉంటుంది. ఇలాంటివి 2 కావాలి. ఓకేనా? ఇలాంటివి 2 కావాలన్నమాట. మీకు ఏంటంటే చూడండి. ఓకే, ఇది మనకి ఇలా ఉంటుంది అనమాట. ఇలాంటివి 2 అనేవి మనకి అవసరపడతాయి. అంటే కొనుక్కునే వాళ్ళకైతే డైరెక్ట్గా దొరుకుతాయి, చేయించుకునే వాళ్ళ కోసం పర్టికులర్గా చెప్తున్నాను. సో ఇదేంటంటే మీకు ఇలాగా ఈ పొడవు మీరు చూసుకుంటే 49 ఇంచీలు ఉందండి. ఓకేనా? 49 ఇంచెస్. టేప్లో ఒకసారి చూపిస్తాను. యాక్చువల్గా కెమెరాకి అయితే అంత దగ్గర నుంచి చూపించలేనని చెప్పి నేను సెల్తో చూపిస్తున్నానండి. ఓకే, 49 ఇంచెస్. చూడండి, ఈ పెద్ద నెంబర్స్ ఏవైతే ఉంటాయో అవి ఇంచెస్, చిన్నగా ఉండే నెంబర్స్ సెంటీమీటర్స్. నేను ఇంచెస్లో చెప్తున్నాను. 49 ఇంచెస్ ఈ చెక్క, ఈ పొడవు ఉందన్నమాట. అలాగే ఈ వెడల్పు ఉంది కదా, ఈ వెడల్పు ఎంత ఉందంటే 2 ఇంచెస్. ఓకేనా? 2 ఇంచెస్ ఉంది. సో 49 ఇంచెస్ పొడవు, 2 ఇంచెస్లో మీకు ఇలాంటివి 2 కావాలి చెక్క మగ్గానికి. ఓకేనా? యాక్చువల్గా ఈ పొడవు, నేను ఏదైతే పొడవు చూపిస్తున్నానో ఈ చెక్క మగ్గానికి ఒక్కటే బ్లౌజు మీరు వర్క్ చేసుకోవడానికి సరిపోద్ది అనమాట. మీరు ఇంకా పెద్దవి చేయించుకోవాలనుకుంటే నేను అదే చెప్తున్నాను, ఒక బ్లౌజ్కి మీరు వర్క్ చేసుకోవాలనుకుంటే ఈ సైజు మగ్గం సరిపోతుంది. లేదండి ఒకటేసారి మేము 2 బ్లౌజులు అనేవి మేము పెట్టేసుకుని చేసుకోవాలి, లేదంటే ఒక చీర అయినా సరే మనం హాఫ్ పార్ట్ ఒకసారి పెడతామండి. హాఫ్ పార్ట్ అయిపోయిన తర్వాత అది విప్పేసి మళ్ళీ మగ్గానికి మిగతా పార్ట్ అనేది మనం ఫిక్స్ చేసుకుంటాం అనమాట. సో అలా ఇంకొంచెం పెద్దది కావాలంటే దీనికి డబుల్ సైజ్ చేయించుకున్నారనుకోండి, మీకు అలా 2 డేస్ ఒకేసారి పడతాయి అనమాట. అంటే షాప్స్లో పెద్ద పెద్ద ఉంటాయి కదా. సో అలాగనమాట. ఇంట్లో మన మట్టికి చేసుకోవడానికి అయితే ఒక బ్లౌజ్ పీస్కి చాలు అనుకుంటే కనుక ఈ సైజ్ అనేది సరిపోతుంది. ఓకేనా? అలా మీరు చూసుకోండి. ఓకేనా? ఇది 49 ఇంచెస్ పొడవు, ఈ వెడల్పు అయితే 2 ఇంచెస్. మీకు ఏంటంటే ఇది ఎక్కువ, ఇది కూడా పెద్ద లావే ఉండదు. జస్ట్ ఇది చూసారు కదా, 1/2 ఇంచ్ మీద కొంచెం ఎక్కువ ఉంది. 1/2 ఇంచ్ అనుకోండి, ఇది 1/2 ఇంచ్ అనుకోండి. ఓకేనా? సో అలా అనమాట. ఇలాంటివి 2 కావాలి. ఈ రెండింటిని పక్కన పెట్టేస్తే ఓకే, మగ్గానికి ఇంకొక 2 రకాలు కావాల్సి ఉంటుందండి. ఇది చూడండి, మీకు ఇలా వస్తుంది. అంటే ఈ చెక్కలు ఏవైతే ఇప్పుడు నేను మీకు చూపించానో, ఈ చెక్కని మనం, ఇది ఉంది కదా ఈ హోల్, ఇందులోకి పెడతాం అనమాట. ఓకేనా? అంటే ఇది మనకి ఒక మంచంలాగా వస్తుంది కదండి. మడత మంచాలు ఎవరికైనా ఐడియా ఉంటే మీకు తెలుస్తుంది. సో ఇలా పెడతాం, ఇటు పక్కన అటు పక్కన కూడా, 2 పక్కల కూడా అలా పెడతాం అనమాట. సో దానికోసం
ఇదేంటంటే మనకి చూడండి ఇలా ఉంటుంది. ఓకేనా, దీనికి ఈ తాడు చూసారు కదా, ఇలాంటి తాడు ఒకటి మనం కొనుక్కోవాల్సి ఉంటుంది. అలాగే ఈ క్లాత్ ఏదైతే ఉందో ఈ క్లాత్ కూడా మనం కొనుక్కోవాల్సి ఉంటుంది. సో ఈ షాప్స్ లోనే ఇవి కూడా దొరుకుతాయి అనమాట. ఇలా చూడండి, ఈ క్లాత్ అలాగే ఈ థ్రెడ్ ఇది లావుగా ఉంటుంది అనమాట. ఓకేనా, ఇంత లావు థ్రెడ్ తోటి మనం ఏం చేస్తామంటే ఈ క్లాత్ కి ఈ మగ్గంకి ఎక్కడైతే కన్నాలు ఉన్నాయో ఈ కన్నాలున్న చోటకి కరెక్ట్ గా ఈ క్లాత్ మీద మనం మార్కింగ్ చేసుకుని ఇలా హోల్స్ పెట్టుకుని ఈ థ్రెడ్ ఏదైతే ఉంటుందో అందులోంచి ఎక్కించుకుంటూ దీన్ని ఈ క్లాత్ ఏదైతే ఉందో దీన్ని ఈ చెక్కకి ఈ మొత్తం అంతా కూడా ఇలా కుట్టుకుంటాం అనమాట. ఓకేనా, సో మీరు కొనుక్కోవాల్సింది ఏంటంటే మగ్గానికైతే ఇందాక నేను హోల్స్ ఉండే చూపించాను కదా, అవి 2 వస్తాయి. అలాగే ఇట్లాంటివి కూడా చూడండి, ఇదొకటి ఇదొకటి. ఇది పొడవు ఎంత ఉందంటే 58 ఇంచీలు ఉందండి మొత్తం. ఓకేనా, 58 ఇంచీలు ఉంది. అలాగే వెడల్పు ఏంటంటే ఇది కూడా ఇంచుమించుగా 2 ఇంచెస్ ఉంది. అయితే ఏంటంటే ఈ చుట్టూ కూడా ఒకలాగే ఉంటుంది అనమాట. ఓకేనా, చుట్టూ అంటే ప్రతి వైపు కూడా మీకు 2 ఇంచెస్ వెడల్పులోనే, ఓకే 2 ఇంచెస్ వెడల్పులో వచ్చింది. దీనికి ఏంటంటే చూడండి, ఒక 2 సైడ్స్ హోల్స్ ఉండవు. ఓకే, ఒక 2 సైడ్స్ హోల్స్ ఉంటాయి. ఆ హోల్స్ ఉండే సైడ్ మనం ఇట్లాంటి థ్రెడ్ తోటి ఇలాంటి క్లాత్ ని దీనికి మొత్తంగా ఫిక్స్ చేసేస్తాం అనమాట. ఓకేనా, ఇది 58 ఇంచీలు పొడవు. సో పొడవు అంటే మీరు ఇలా చూసుకుంటే గనక చివరి వరకు 58 ఇంచీలు పొడవు. ఈ వెడల్పు ఏంటంటే 4 పక్కల కూడా ఒక 2 ఇంచీలు. ఓకేనా, సో ఇవి మనకి 2 వస్తాయి. ఈ మగ్గాలు అయితే బయట దొరికేస్తాయి, మీకు షాపుల్లో దొరికేస్తాయి డైరెక్ట్ గా. లేదు దొరకని పక్షంలో కార్పెంటర్స్ తో చేయించుకోండి, ఈ కొలతలు చెప్పి చేయించుకోండి. మరి వీటి సంగతి ఏంటండి అంటే అమెజాన్ లో ఉంటాయండి. నేను లింక్స్ అనేవి కొంచెం చెక్ చేసి డిస్క్రిప్షన్ లో పెడతాను, మీరు అలా కూడా కొనుక్కోవచ్చు. కాకపోతే ఏంటంటే మనకి బయట హోల్సేల్ గా కొనుక్కుంటే తక్కువలో వస్తాయి. ఈ అమెజాన్ అవన్నీ ఏంటంటే కొంచెం ప్రైస్ ఎక్కువ కదా, సో అలా కూడా చూసుకోండి. మరి మీకు ఎలా వీలైతే అలా చేసుకోండి. సో ఇదేంటంటే మనం ఒక మంచంలాగా ఫిక్స్ చేసుకుంటాం. ఆ ఫిక్సింగ్ అనేది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తానులేండి మీకు. మరి ఫిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని ఎక్కడ పెట్టి కుట్టుకుంటాం, దీనికి ఒక స్టాండ్ కావాలి కదా. ఆ స్టాండ్ సంగతి ఏంటంటే యాక్చువల్ గా ఓకే, ఈ 4టిని కలిపి ఈ 2టిని ఈ హోల్స్ లో ఇటు పక్కన ఒక 2 ఉంటాయి కదండి, ఆ హోల్స్ లో పెట్టి మనం ఏంటంటే ఒక మంచం లాగా దీన్ని సెట్ చేసుకుంటాం. సెట్ చేసుకున్న తర్వాత దాన్ని పెట్టి కుట్టుకోవడానికి మనకు ఒక స్టాండ్ కావాలి. యాక్చువల్ గా షాప్స్ లో అయితే ఈ వుడెన్ మగ్గాలకి స్టాండ్ అయితే అమ్మటం లేదండి, జస్ట్ ఈ పై పార్ట్ మాత్రమే అమ్ముతున్నారు. ఓకేనా, ఇది నేను కొనుక్కుని ఒక 4 ఇయర్స్ పైన అయిందనమాట. నేను అప్పుడు ఇది హోల్సేల్ లో 1100 కొనుక్కున్నాను ఇది. సో ఇప్పుడు ఇంకా రేట్ పెరిగి ఉండొచ్చు. దీనికి స్టాండ్ అయితే రాదు. చక్కగా మీరు కార్పెంటర్స్ తో చేయించుకునేటప్పుడే దీనికి ఒక స్టాండ్ కావాలి. స్టాండ్ పర్పస్ ఏంటో చెప్పండి. ఇదేంటంటే నిలబడి ఉండాలి, మనం వర్క్ చేసుకోవాలి. ఆ స్టాండ్ ఎంత పొడవులో ఉండాలి, మనం కింద కూర్చునైనా వర్క్ చేసుకోవడానికి మనకి మగ్గం అనేది కంఫర్ట్ గా ఉండాలన్నమాట. స్టూల్ మీద కూర్చుని చేసుకోవచ్చు, ఇంకొంచెం పొడవు చేయించుకుంటే. లేదు నేల మీద కూర్చుని చేయించుకునేటప్పుడు హైట్ మీరు చూసుకోండి. ఓకే, ఈ హైట్ లో స్టాండ్ అనేది మనం చేయించుకుంటే ఇలా మనం కుట్టుకోవటానికి మనం వీలుగా ఉంటుంది. ఓకేనా, అలా చూసుకుని చేయించుకోండి. సో మరి నేనేం చేస్తానంటే దీన్ని ఎలా ఇలా ఫిక్స్ చేసేసి క్లాత్ అంటే బ్లౌజ్ కానీ శారీ కానీ దీనికి ఫిక్స్ చేసేసి స్టాండ్కి ఏం చేశానంటే చూడండి, ఇప్పుడు ఇది ఒక స్టూల్ కదా. ఓకే, చిన్న స్టూల్ అనమాట. ఓకేనా, చూడండి చిన్న స్టూల్, ఇట్లాంటి సేమ్ సైజ్ అనమాట. ఈ సైజ్ అయితే నేను కింద కూర్చుని వర్క్ చేసుకోవడానికి నాకు సరిపోద్ది. ఓకే, ఎవరికైనా సరిపోతుంది అంటే నేను మీకు అర్థం అవడానికి చెప్తున్నాను. సో ఈ సైజ్ లో కావాలి కాబట్టి ఈ సైజ్ లో ఒక స్టూల్ తీసుకుని 4 పక్కల మనకు కావాలి కదా, 4 స్టూల్స్ అనేవి ఒకటే సైజువి నేను తెప్పించుకున్నాను అనమాట. ఓకేనా, చక్కగా ఈ 4 స్టూల్స్ మీరు 4 పక్కల పెట్టేసుకుని దాని మీద ఆ మగ్గం అనేది పెట్టేసుకుని చక్కగా మీరు కూర్చుని వర్క్ చేసేసుకోవచ్చు. ఓకేనా, స్టూల్స్ అనేవి కదలకుండా చక్కగా పెట్టుకుని చేసుకోవచ్చు అండి. మీకు స్టాండ్ ఉంటే ఎలా ఉంటుందో ఈ స్టూల్స్ కూడా మీకు సేమ్ అలానే ఉంటుందన్నమాట. మీకు
మీ కంఫర్ట్ని బట్టి నేను చెప్పడానికైతే చెప్తాను, మీ కంఫర్ట్ని బట్టి మీరు ఎలా చేసుకోవాలో చేసుకోండి. నేనైతే ఈ స్టూల్స్ పెట్టి దీని మీద ఆ మగ్గం పెట్టేసి చెక్క మగ్గం నేను దాని మీద వర్క్ అనేది చేసుకునేదాన్ని అనమాట. ఓకేనా, ఇది ఒక అంటే వుడెన్కి సంబంధించిన మ్యాటర్ ఇక్కడతో అయిపోయింది. ఇప్పుడు ఐరన్ మగ్గం సంగతి చెప్తాను. సో ఇదేంటంటే మీకు షాప్స్లో దొరుకుతుంది, స్టాండ్ అయితే ఉండదు, స్టాండ్ బదులు ఇలా స్టూల్స్ పెట్టుకోండి అని చెప్తున్నాను. అలాగే ఇదేంటంటే అప్పట్లో 1100కి వచ్చింది 4 years బ్యాక్. ఇప్పుడు కాస్ట్ పెరిగే ఉండొచ్చు, తగ్గి కూడా ఉండొచ్చు కదా, ఎందుకంటే ఏదైనా డిమాండ్లో ఉన్నప్పుడు అది కాస్ట్ ఎక్కువ ఉంటుంది, కొన్ని రోజులకి ఏంటంటే కాస్ట్ పడిపోతుంది. సో మరి అది ఇప్పుడు ఎంత ఉందని నాకు తెలియదండి. సో మీరు కనుక్కోండి. ఓకేనా, ఒకవేళ బయట దొరకని పక్షంలో కార్పెంటర్స్ ఉంటే ఈ వీడియో చూపించి చేయించుకోండి, మగ్గం అనేది వాళ్ళు చేస్తారు. ఈ క్లాత్స్ ఈ థ్రెడ్స్ అయితే ఐరన్ మగ్గానికైనా లేదు చెక్క మగ్గానికైనా సరే ఇవి కంపల్సరీ అనమాట. ఈ థ్రెడ్ ఇది ఈ క్లాత్ ఈ నవ్వార్ లాంటి క్లాతే మా పట్టి మంచానికి వేసే టైప్ క్లాత్ లాంటిది ఉంది కదా, ఇది కంపల్సరీ అనమాట. సో ఈ రెండు మాత్రం కంపల్సరీ ఉండాలి. ఇప్పుడు ఐరన్ మగ్గం కోసం మీకు చెప్తాను. ఓకే చూడండి, ఇప్పుడు నేను మీకు ఐరన్ మగ్గం చూపిస్తున్నాను. ఈ ఐరన్ మగ్గం సంగతి ఏంటంటే యాక్చువల్లీ ఒక మాట నేను వీడియో ఫస్ట్లోనే చెప్పాలి, అది మీరు వీడియోస్ అనేది లాస్ట్ వరకు స్కిప్ కొట్టకుండా చూడండి. ఎందుకంటే వీడియోస్ చేస్తాం మేము, కాకపోతే ఏంటంటే అన్నీ ఒకసారి గుర్తుండాలంటే గుర్తుండవు కదండి. మధ్య మధ్యలో కొన్ని మ్యాటర్స్ చెప్తుంటాను, అవి ఏంటంటే మీరు స్కిప్ చేసి చూసేసి మళ్ళీ కమెంట్ సెక్షన్లో నన్ను అదే అడుగుతున్నారు అనమాట చాలా మంది. అందుకని చెప్తున్నాను, వీడియోస్ కొంచెం స్కిప్ కొట్టకుండా చూసారంటే మీకు ఇన్ఫర్మేషన్ అనేది కరెక్ట్గా తెలుస్తుంది. ఓకేనా, అది చూసిన తర్వాత ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను క్లియర్ చేసేస్తాను. ఓకే, సో ఐరన్ మగ్గం సంగతి చూడండి. ఇందాక నేను చెక్కది హోల్స్ చూపించాను కదా, ఓకే ఈ ఐరన్ అయితే ఇలా వస్తుంది అనమాట మనకి. ఓకే చూడండి, ఇలాగా హోల్ ఇదేంటంటే మనకి ఇలాగా రౌండ్గా ఉంటుంది. ఓకే, దీనికి కూడా ఇలాగా చివరి వరకు. ఓకే, ఇది పొడవు, ఇది చాలా పొడవు. నేను ఇందాక చెప్పాను కదండి, చెక్కదైతే నాది 1 బ్లౌజ్కి సరిపోతుంది. ఇదేంటంటే 2 బ్లౌజెస్కి సరిపడినట్టు చేయించుకున్నాను అనమాట. ఇదైతే నేను చేయించుకున్నానండి. ఎవరు చేస్తారు అంటే మనకి వెల్డింగ్ చేసే వాళ్ళు ఉంటారు కదా, ఐరన్ వెల్డింగ్ చేస్తారు కదా, వాళ్ళకి మగ్గం అంటే తెలియదు. బట్ ఏంటంటే మీరు ఇట్లాంటి వీడియో చూపించో లేదంటే ఫోటో చూపించో మాకు ఇట్లాంటిది కావాలంటే వాళ్ళు చేసిస్తారు. ఓకేనా, సో చూడండి ఇలా ఉంటుంది. ఇది ఇలాగే ఇంకొకటి 2 అనమాట. మనకి ఏదైనా సరే ఈ టైపు 2 అవసరపడతాయి, చూసారు కదా. సో 2 అవసరపడతాయి. ఇదేంటంటే పొడవు 60 ఇంచులండి. ఓకేనా, ఇలాగా ఇక్కడి నుంచి ఇలాగా పొడవు 60 ఇంచులు. మరి హోల్ ఈ వెడల్పు చూసుకుంటే మనకి రౌండ్ లాగా ఒక 1 ఇంచ్ వెడల్పులో రౌండ్ చేయించుకుంటే సరిపోతుంది అనమాట. మీరు చూపించండి, చూపిస్తే వాళ్ళకి తెలుస్తాయి. ఓకే, ఇలా ఉంటుంది ఇది. ఓకేనా, ఇలా గొట్టంలా ఉండి ఇలాగా ఇవి 2 అవసరపడతాయి అనమాట. నెక్స్ట్ ఏంటంటే పెద్దవి కావాలి కదా, చూడండి ఇది ఇలా వస్తుంది. సో ఈ హోల్ ఏదైతే ఉందో దాంట్లోకి మనం ఈ పెడతాం అనమాట. ఇందాక చెక్కదానికి ఉన్న హోల్కి ఆ చెక్కది ఎలా పెట్టాలో చూపించాను కదా. సో ఈ ఫిక్సింగ్ అనేవి నేను నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తాను, నేను జస్ట్ మీకు అర్థం అవడం కోసం చెప్తున్నాను. ఇదేంటంటే ఐరన్ కాబట్టి బరువు ఉంటుంది చూడండి ఇలా. ఓకేనా, అలా పెట్టి అందులోకి ఫిక్స్ చేస్తూ ఉంటాం అనమాట. ఓకే, ఇది కూడా చూసుకుంటే మీకు ఓకే ఇలా 2 పక్కల హోల్స్ ఉంటాయి. సో ఇందులోంచే ఇందాక నేను థ్రెడ్ చెప్పాను కదండి, ఆ థ్రెడ్ని పెట్టుకుంటూ ఇంకొక పక్కన ఆ పట్టి మంచం క్లాత్ లాంటిది ఏదైతే ఉందో దాన్ని ఇటు పక్కన ఈ హోల్స్కి ఎక్కడైతే హోల్స్ ఉన్నాయో ఆ హోల్స్కి తగ్గట్టు ఆ క్లాత్కి హోల్స్ పెట్టుకొని ఆ థ్రెడ్ తోటి ఓకే ఆ థ్రెడ్ తోటి ఆ క్లాత్ని దీనికి అటాచ్ చేసేస్తాం. ఇలాంటివి 2 ఉంటాయి కదా, దీనికి అటాచ్ చేసేస్తాం. ఈ రెండిటికి మాత్రం ఆ థ్రెడ్ ఆ క్లాత్ కంపల్సరీ అనమాట. చూసారు కదా చాలా పొడవు ఉంది. దీని పొడవు ఎంత అంటే ఓకే అండి, దీని పొడవు 75 ఇంచుల పొడవు. ఎక్కడి నుంచి, ఇక్కడి నుంచి మీరు చూసుకుంటే ఇంకొక పక్కన కూడా సేమ్ అది ఉంటుంది కదండి, చూస్తున్నారు కదా, అక్కడికి 75 ఇంచుల పొడవు. అలాగే దీని రౌండ్ ఎంత వచ్చిందంటే నేను మీకు అందుకని ఇక్కడ టేప్ పెట్టాను, ఇది ఎలా చెప్పాలో నాకు అర్థం అవ్వలేదు. చూడండి రౌండ్ 6 ఇంచెస్ రౌండ్ లో, అలాగే 75 ఇంచుల పొడవులో ఇలా హోల్స్ పెట్టించుకుంటూ, ఈ హోల్స్ కూడా ఏంటంటే చూడండి ఇవైతే
చిన్నవాటికి ఏంటంటే 1 ఇంచ్ గ్యాప్, హోల్కి 1 ఇంచ్ గ్యాప్ లో వచ్చింది. పెద్దవాటికి చూడండి 5 ఇంచెస్ గ్యాప్ లో హోల్స్ పెట్టించుకుంటూ అలాంటివి 2 చేపించుకుంటే ఇదేంటంటే మంచోలా మనం ఫిక్స్ చేస్తాం కదా, దానికి ఈ 4 ఓకేనా. ఈ 4 ఇలా ఉంటాయి. ఐరన్ వెల్డింగ్ చేసేవాళ్ళు చేస్తారు. మరి దీనికి స్టాండ్ సంగతి ఏంటి అంటే, నేను ఇందాక చూపించినట్టు మీరు పీటలు పెట్టుకోవచ్చు, లేదంటే ఐరన్ స్టాండ్ ఎలా ఉంటుందో నేను మీకు చూపిస్తాను ఇప్పుడు. చూడండి, మనకి స్టాండ్ అనేది ఓకేనా, ఒక పక్కన ఇలాగా, కింద మళ్ళీ దీనికి సపోర్ట్ కోసం ఇలా ఒకటి చేస్తారు. ఇప్పుడు నేను ఇటు పక్కన ఏదైతే చూపించానో అటు పక్కన కూడా ఇంకొకటి అలానే ఉంటుంది. ఈ పైన ఏంటంటే చూడండి ఒక రాడ్, దీనికి ఎటువంటి హోల్స్ ఉండవు ఓకేనా. ఈ స్క్రూస్ అవి ఇలాగా పెట్టి మనం సెట్ చేసుకోవాలండి. ఈ రాడ్ ఒకటి ఇలా ఉంటుంది. సో ఇలాంటివి మీకు 2 కావాలన్నమాట. ఇదేంటంటే మనకి ఈ పొడవు, ఈ స్టాండ్ ఈ పొడవు ఉంది కదా, ఇది ఈ స్టాండ్ వరకు చూసుకుంటే ఇది 18 ఇంచెస్ ఉందండి. 18 ఇంచీలు ఉంది. యాక్చువల్లీ 18 ఇంచీలు మీరు పొడవు చేపించుకుంటే కింద కూర్చుని కుట్టుకోలేని వాళ్ళు, స్టూల్ మీద కూర్చుని కుట్టుకోవాలి అనుకునే వాళ్ళకి 18 ఇంచెస్ ఓకే. బట్ ఏంటంటే కింద కూర్చుని కుట్టుకుంటేనే మాకు కంఫర్ట్ గా ఉంటుంది అనుకుంటే ఈ పొడవు అనేది 14 ఇంచెస్ 13 ఇంచెస్ చేపించుకోండి, సరిపోద్ది ఓకేనా. అలాగే ఇప్పుడు ఈ వెడల్పు ఏదైతే ఉందో ఈ వెడల్పు ఇలాగా చివరి వరకు చూసుకుంటే 60 ఇంచెస్ అండి. వెడల్పు అలాగే పెట్టి చేపించుకోండి ఓకేనా. ఇట్లాంటి స్టాండ్స్ 2 ఉండాలి ఓకేనండి. ఇదొక స్టాండ్ ఓకే, ఇది ఇంకొక స్టాండ్ ఓకేనా. ఇవన్నీ చూపించడం కొంచెం ఇబ్బందిగా ఉందండి, నాకు ఇక్కడ కొద్దిగా కంఫర్ట్ గా లేదనమాట. సో ఏంటంటే స్టాండ్స్ మ్యాటర్ అయితే ఇదండి. ఐరన్ అయితే వెల్డింగ్ చేసే వాళ్ళు చేస్తారు. ఈ స్టాండ్ ఏంటంటే ఇది కూడా నేను చేపించుకుని 4 ఇయర్స్ దగ్గర అవుతుంది. ఈ స్టాండ్ అప్పట్లో నేను 2500 రూపీస్కి వాళ్ళ దగ్గర చేపించుకున్నాను. మరి ఇప్పుడు వాళ్ళు ఎంత చార్జ్ చేస్తున్నారు అనేది నాకైతే ఐడియా లేదు. ఒకసారి ఇది చూపించి కనుక్కోండి. సో మగ్గానికి మనం యూజ్ చేసే స్టాండ్స్ ఇవి క్లాత్లకి ఎలా ఫిక్స్ చేసుకోవాలో నేను మీకు నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తాను. మరి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటివి ఇంకెన్నో తెలుసుకోవడానికి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.